everyone, welcome back to Nagaraju Study Circle. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా రెగ్యులర్గా కాంటెంట్ని ఏమాత్రం మిస్ కాకుండా ఫాలో కానీ. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆ టాపిక్ ఏంటంటే ఆర్టికల్స్. ఇది ఎప్పటి నుంచో నేర్చుకుంటాం. మనం కేజీ నుండి పీజీ దాకా నేర్చుకునే ఉంటాము. ఆ రోజు కేజీ టైంలో మనం నేర్చుకునేటప్పటికి మనం ఆర్టికల్స్ అనేవి మనకు తెలియదు. అవి ఇప్పుడు చూడండి, ఏ బనానా అంటాము, యాన్ యాపిల్ అన్నాము. అంటే ఏ అని ఎందుకు వాడామో, యాన్ ఎందుకు వాడామో అక్కడ మనకు ఏం అర్థం కాదు, తెలుసుకోం కూడా. బట్ మనకు ఆర్టికల్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ అకాడమిక్ ఎగ్జామ్లో కానీ అందరు నేర్చుకోవాల్సిన టాపిక్. చాలా ఈజీ టాపిక్, మనం చాలా క్లారిటీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ టాపిక్ నుంచి మనం ఎట్లాంటి బిట్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే చాలా క్లారిటీ నేర్చుకోవాలి. సింపుల్ టిప్స్ తోటే ఉంటాయి. చూడండి ఒకసారి, ఆర్టికల్స్ అంటున్నాను. ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఏ యాంది ఓన్లీ ఎన్ని ఉంటాయి? మూడు ఆర్టికల్స్ ఉంటాయి. వీటిని ఆర్టికల్స్ అంటాము, అడ్జెక్టివ్స్ అంటాము, డిటర్మైనర్స్ అంటాము. అడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే మన నౌన్ ముందు వాడేదాన్ని అన్నిటి అడ్జెక్టివ్స్ అంటాము. మన అడ్జెక్టివ్ టాపిక్స్ నెక్స్ట్ మనం నేర్చుకుంటాము, అప్పుడు చాలా క్లియర్ చెప్తాను. డిటర్మైనర్స్ అనేది ఎందుకంటున్నారు? డిటర్మైనర్స్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి, ఒక ఎగ్జాంపుల్ తోటి చేస్తా. మై ఫ్రెండ్ డాష్ టు మ్యారీ లత అంటున్నాను. మా ఫ్రెండ్ లతను మ్యారేజ్ చేసుకుంటున్నాను అంటున్నాను. ఇప్పుడు ఏమంటారు? మై ఫ్రెండ్ ఆప్షన్ ఏ థాట్ అంటున్నాను, ఆప్షన్ బి హోప్డ్ అంటున్నాను, డిసైడ్ అంటున్నాను, డిటర్మైన్డ్ అంటున్నాను. ఒక్కసారి చూడండి, మనం మ్యారేజ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ నిశ్చితార్థము అని చెప్తారు. అంటే ఒకసారి మనం డిసైడ్ అయినాం అనుకోండి, డిసైడ్ అయితే మనం చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ డిటర్మైన్ చేసినాం అనుకోండి, డిటర్మైన్ చేసుకున్నాం అంటే మనం చేంజ్ చేసుకోవడానికి ఉండదు. అంటే డిటర్మైన్ మీన్స్ నిశ్చయము, నిశ్చితార్థము అని అంటాము తెలుగులో. డిటర్మైండర్ అంటేనేమో వర్బు, డిటర్మినేషన్ అంటేనేమో నౌను, డిటర్మినేషన్ అంటే నిశ్చయము అని అంటారు. అంటే వాటిని ఆర్టికల్స్ ని ఇట్లా పెట్టాలని నిశ్చయించారు. ఈ ఆర్టికల్స్ అనే ఈ మూడు వీటిని ఎక్కడ ఏ నౌన్ ముందు ఎలా వాడాలి, ఎక్కడ ఏ సౌండ్ వచ్చినప్పుడు ఎలా వాడాలని ఒక సబ్జెక్టులు ఎక్స్పర్ట్స్ అంతా సబ్జెక్ట్ లో ఒక నిశ్చయించారు. అంటే ఒక మనం ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక నిశ్చితార్థము అని అంటారా? నిశ్చితార్థం అంటే అసలు మనం చేంజ్ చేయడానికి వీలు కాదు. అన్ని రకాలుగా చూసినాకనే మనం నిశ్చితార్థం చేస్తారు. అంటే దాన్ని డిటర్మైండ్ అంటారు. ఇక్కడ మనం మై ఫ్రెండ్ థాట్ టు మ్యారీ లత అని అంటే తప్పు. మ్యారేజ్ అనేది ఆల్రెడీ అది ఒక నిశ్చితార్థము నిశ్చయించిన సంఘటన. కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను ఆలోచిస్తున్న మ్యారేజ్ చేసుకోవడానికి అంటే ఉండదు. మై ఫ్రెండ్ హోప్ టు మ్యారీ లత అంటే నేను మ్యారేజ్ చేసుకోవడానికి అనేది కూడా అది ఆప్షన్ కరెక్ట్ కాదు. డిసైడ్ అనేది కూడా అసలే కరెక్ట్ కాదు. డిటర్మైండ్ అనేది ఏంటంటే అది ఒకసారి నిశ్చయించడం, ఆల్రెడీ మ్యారేజ్ దాకా వచ్చింది కాబట్టి అది నిశ్చయం అయిపోయింది, అది ఖచ్చితంగా చేయాల్సింది అని అర్థం అన్నట్టు. అంటే ఈ బిట్టుకు ఎందుకు ఇది తీసుకోవాల్సి వచ్చిందంటే అసలు డిటర్మైనర్స్ అంటే ఏంది అనేది రావాలి. డిటర్మైనర్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ నిశ్చయించింది. సబ్జెక్ట్ లో ఇలా వాడాలి, ఇలా 3 రకాల ఆర్టికల్స్ ఉంటాయి. ఈ ఆర్టికల్స్ ఏ పదాల దగ్గర ఎలా వాడాలి, ఎలా ఉండాలని అది ఆల్రెడీ సెటప్ చేసి ఉన్నది. కాబట్టి ఆ సెటప్ చేసింది దాన్ని మార్చటందుకు వీలు లేని దాన్ని డిటర్మైనర్స్ అంటారు. ఓకే, క్లియర్, అర్థమైంది అనుకుంటున్నా. డిటర్మైనర్స్ అంటే ఓకే. ఈ ఆర్టికల్స్ ని మనము ఎన్ని రకాలుగా విభజించవచ్చో చూద్దాం. ఆర్టికల్స్ ఆర్ 2 టైప్స్ అని చెప్పొచ్చు. అది ఒకటి డెఫినెట్ ఆర్టికల్స్, ఇంకోటి ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ మీన్స్ అంటే షూర్ గా పర్టికులర్ గా చెప్పగలిగే దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాము. పర్టికులర్ గా చెప్పలేని దాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాము. అంటే పర్టికులర్ గా ఎలా చెప్తారు సార్, పర్టికులర్ ఎలా చెప్పాలి సార్, అది నాకు ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే వాటికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు చాలా క్లియర్ గా ఇస్తాను. చూడండి, ఎప్పుడైనా ఏ గానీ యాన్ గానీ అంటే ఎనీ అనే అర్థంలో వస్తుంది. వన్ అని కాదు, అన్ని దిక్కులో వన్ అనే అర్థము చాలా మంది చెప్తారు. వన్ అనేది కాదు, ఎనీ అని వస్తుంది. దానికి కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తోటి క్లియర్ అయితే, ది అంటే ఒక పర్టికులర్ గా ఒక వ్యక్తి గురించే కానీ ఒక వస్తువు గురించే కానీ ఏదైనా చూసిందని ఒక పర్టికులర్ అదే అని మనం చెప్పగలిగితే దాన్ని దా కానీ ది కానీ అనొచ్చు. ఓకేనా, రైట్. ఎగ్జాంపుల్ చూడండి, ఈ గెట్స్ 10,000 ఇన్ ఏ మంత్ అన్నాను. ఈ గెట్స్ 10,000 ఇన్ ఏ మంత్ అంటే ఏ నెలలోనైనా 10,000 రూపాయలు వస్తాయి. ఏ మంత్ అంటే ఏదే ఒక మంత్ లోనే వస్తాయని అయితే కాదు కదా. అంటే ఏ అంటే ఇప్పుడు కూడా వన్ అనే అర్థంలో చాలా మంది తీసుకుంటారు. వన్ అనే అర్థం కాదు, ఎనీ అనే అర్థంలో. అంటే ఎనీ మీన్స్ మంతే కదా. ఇది ఏ నెలల్లోనైనా 10,000 రూపాయలు వస్తాయని అర్థం. అంటే ఎనీ ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే చూడండి, ఏ అంది పర్టికులర్ గా మనం చెప్పలేము. ఒకవేళ పర్టికులర్ గా చెప్తే దానే వాడతాము. పర్టికులర్ గా చెప్పకుండా దేని గురించి అయినా ఎనీ దానికి సంబంధించి ఎనీ అనే దాని గురించి మీనింగ్ లో అడగాలంటే ఖచ్చితంగా ఏం చేస్తాం మనం? ఏ గానీ యాన్ గానీ యూజ్ చేస్తాము. ఓకే, షీ ఈజ్ ఏ గర్ల్. షీ ఈజ్ ఏ గర్ల్ అంటే ఒక గర్ల్ అని కాదు. అలా ఆ ఒక్క గర్ల్ ఎవరైనా కావచ్చు, ఆమె ఎవరో బాలిక కావచ్చు అంటున్నాం. ఆమె ఎవరు అంటే ఆమె తెలుగు అమ్మాయి కావచ్చు, మలయాళం అమ్మాయి కావచ్చు, తమిళ అమ్మాయి కావచ్చు, ఇంగ్లీష్ అమ్మాయి కావచ్చు. కానీ ఏ గర్ల్ అంటే ఒక గర్లే అన్నట్టు అర్థం కాదు. అక్కడ ఎనీ గర్ల్ అనే అర్థం. ఆమె ఎవరో బాలిక అని చెప్తున్నట్టు దాని అర్థం. అంటే ఇక్కడ ఏ నెలలోనైనా 10,000 రూపాయలు వస్తాయంటే ఏ మంత్ అంటే ఒకే మంత్ అనే ఆ మంత్ లోనే వస్తాయి, ఒక మంత్ లోనే వస్తాయని కాదు, ఏ మంత్ లోనైనా 10,000 వస్తాయి అన్నట్టు. అంటే ఎనీ అనే అర్థాన్ని మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇట్ ఈజ్ ఏ బుక్, అది ఏదో పుస్తకం. ఒక పుస్తకం అయితే అది ఏదో ఒక పుస్తకం అని అర్థం. మీకు పర్టికులర్ గా తెలియని దాన్ని ఏదైనా ఒక పుస్తకం అని చెప్పడాన్ని చెప్తాం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఈ గర్ల్ ఇదే రెండింటినే తీసుకొని మీకు ఒక పర్టికులర్ పాయింట్ లో ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. ది బుక్, ఇక్కడ దా వాడాన్ని చూడండి, ద బుక్ వాడుతున్నాను. ద బుక్
యూ వాంట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. మనం షాప్ కాడికి పోయినా, మనం పోయినాక ఒక పుస్తకం గురించి అడిగాం, అదే పుస్తకం పర్టికులర్ ఒక పుస్తకాన్ని అడుగుతున్నాం. ఆ షాప్ కాడికి పోతే ఆడ షాప్ ఓనర్ ఏమంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉందండి ఈ బుక్ అంటాడు. ఈ బుక్ అనేది ఏంది? ద బుక్. నువ్వేదో ఒక పుస్తకం అడిగినావు కాబట్టి ద బుక్ అని అంటున్నా. లేదంటే ఏ బుక్, ఎనీ బుక్ అంటే మనకి ఏం తెలియనప్పుడు ఎనీ బుక్ అంటాం. మనం అడిగిన పుస్తకం ఏదో ఆయనకు తెలుసు, అక్కడ లేదు కాబట్టి అక్కడ దా వాడాడు. ఓకే, క్లియర్. ఇంకోటి చూడండి, ద గర్ల్ హూ స్టాండ్స్ దేర్ ఇన్ మై సిస్టర్. అక్కడ దూరంగా ఒక సిస్టర్ ఉంటే ఆ సిస్టర్ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరంటే ద గర్ల్ అని అంటున్నాడు. ఆమె ఎవరు కూర్చున్న అమ్మ సిస్టర్ అంటున్నాడు. ఓకే, హూ స్టాండ్ దేర్ ఈజ్ మై సిస్టర్. అక్కడ నిలబడ్డా మా సిస్టర్ అంటున్నా. ఆమె ఎవరో మనకు పర్టికులర్ తెలుసు, అక్కడ నిలబడ్డ వాళ్ళ గురించి మనకు క్లారిటీ చెప్తున్నాం కాబట్టి అక్కడ దా వస్తుంది. ఓకే, ది మీన్స్ పర్టికులర్ పర్సన్ కానీ పర్టికులర్ థింగ్స్ కానీ కావచ్చు. ఏ యాన్ అంటే ఎనీ అనే అర్థంలోనే యూజ్ చేసుకోవాలి, వన్ అని కాదు. వన్ అనేది చాలా రేర్ గా అనిపిస్తుంది, వన్ అనేది కూడా మనకు ఓకే, బట్ కానీ ఎనీ అనే కాన్సెప్ట్ ఎక్కువ చూసుకోండి. ఓకే, క్లియర్. ఆర్టికల్స్ అంటే 3 ఉంటాయని చెప్పాను, ఆ 3ని కూడా 2 kinds లాగా తీసుకుంటాం. ఈ ఆర్టికల్ ని డిటర్మైనర్స్ అని ఎందుకంటామో కూడా క్లియర్ చెప్పాను. ఒక మ్యారేజ్ అని ఫిక్స్ తీసుకొని, ఎందుకంటే మ్యారేజ్ అని ఫిక్స్ చేసుకుంటాం, ఫిక్స్ చేసుకుని ఉంటే అది నిశ్చయం అన్నట్టు, అది ఖచ్చితంగా దాన్ని డిటర్మైనరే అంటారు. ఎందుకంటే ఇక్కడ థాట్ కానీ ఓప్ కానీ డిసైడ్ కానీ రాదు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ మూడింటిని కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, అసలు మనం ఆర్టికల్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఎక్కడ ఏ నౌన్ ముందు ఎలా యూజ్ చేయాలి అనే దాన్ని చూస్తే ఫస్ట్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఇండెఫినెట్ ఆర్టికల్ పోతే మనం రూల్ 1, రూల్ 2, రూల్ 3 అని మీకు క్లియర్ చెప్తున్నాను. ఇది ఒక్కసారి మాత్రం క్లారిటీ చూడండి. యాన్, రైట్ యాన్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ అండ్ బిగిన్స్ విత్ ఏ ఓవెల్ సౌండ్. ఎక్కడైనా మనం నౌన్ చూసినప్పుడు ఆ నౌన్ అనేది ఓవెల్ సౌండ్ మనకు కనిపించింది అనుకోండి, కనిపిస్తే ఏం వాడాలి? మనం యాన్ వాడాలి. ఓవెల్ సౌండ్ మాత్రమే, ఓవెల్ ఉంటే కాదు, ఓవెల్ సౌండ్ గురించి చెప్తున్నాను. ఓవెల్ సౌండ్ ఎక్కడ వస్తే మనకు తెలుగులో ఆ నుండి అమ్మ వరకు వస్తాయి. ఆ నుండి అమ్మ వరకు ఏ సౌండ్ వచ్చినా ఆ సౌండ్ కనుక మనకు అవపడితే అదే యాన్ యూజ్ చేస్తాం. ఇంకో రూల్ నెంబర్ 2 చూడండి, రైట్ యాన్ బిఫోర్ ద అబ్రివేషన్ బిగిన్స్ విత్. ఏదైనా ఒక అబ్రివేషన్ మనం చూసుకున్నట్లయితే ఆ బిగిన్స్ విత్ అంటే ఫస్ట్ లెటర్ ఏదైనా ఎఫ్ కానీ, హెచ్ కానీ, ఎల్ కానీ, ఎం కానీ, ఎన్ కానీ, ఆర్ కానీ, ఎస్ కానీ, ఎక్స్ కానీ ఉందనుకోండి, ఇక్కడ ఉన్న ఏ పదం వచ్చినా కానీ అబ్రివేషన్ లో ముందు అప్పుడు కూడా యాన్ ఉపయోగించవచ్చు. సరే, ఆ యాన్ ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే, ఎఫ్ అంటే ఏనే వస్తుంది కానీ ఫస్ట్ మనకు ఆల్ఫాబెట్ ఎఫ్ వస్తుంది. ఎఫ్ అంటే ఇలే కదా, హెచ్ అంటే కూడా అలానే, ఎల్ అంటే కూడా ఏ అనే వస్తుంది. అంటే మనకు తెలుగు లెటర్స్లలో ఆ నుండి అమ్మోహ వారికి ఏ అక్షరం వస్తుందో చూసుకోండి. ఫస్ట్ అక్షరం వాటికి అబ్రివేషన్ లో ఆ పదాలు వస్తే ఖచ్చితంగా కూడా ఎన్ అంటే ఏ రాసి ఎన్ రాస్తున్నాం, ఆర్ అంటే కూడా ఆర్ వస్తుంది, ఎస్ అంటే కూడా ఏ వస్తుంది, ఎక్స్ అన్నా కానీ ఏ వస్తుంది. కాబట్టి అలా మనకి ఏమొస్తున్నాయి అప్పుడు మనకు ఆర్టికల్ సౌండ్ అంటే మనకు ఓవెల్ సౌండ్ వస్తున్నాయి. కాబట్టి ఆ ఓవెల్ సౌండ్ వచ్చిన ప్రతి ఒక్కదానికి కూడా యాన్ యూజ్ చేయాలి. ఇక ఓవెల్ సౌండ్ కాకుండా రైట్ ఏ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ వితౌట్ ఓవెల్ సౌండ్. ఇంకా వితౌట్ ఓవెల్ సౌండ్ రాకుండా ఏది ఉన్నా కానీ అక్కడ మనం ఏ ఉపయోగించుకోవచ్చు అని క్లియర్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ తోటి అసలు ఈ 3 ప్రిన్సిపల్ కొన్ని ఎగ్జాంపుల్ తోటి క్లియర్ చేద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏ, యాన్ లేదా ఎక్స్ అంటే నో ఆర్టికల్స్ అన్నట్టు. ఒక్కసారి మనం వీటిని ఫిల్అప్ చేసే క్రమంలో ఒక 15 వర్డ్స్ ఇచ్చాను నేను, ఒకసారి క్లియర్ చూడండి. యూనివర్సిటీ అంటున్నాను. యూనివర్సిటీలో ఇక్కడ ఏముంది మనకు యు అనేది ఉంది. యు అనేది మనకు ఓవెలే, కానీ ఓవెల్ సౌండ్ ఇవ్వదు. ఒకసారి నేను క్లియర్ గా చెప్తున్నాను, ఓవెల్స్ అంటే ఏఐఓయూలు ఓవెల్స్ మనకి ఇంగ్లీష్ లో, కానీ వాటితో సంబంధం లేదు. తెలుగు అక్షరాలైన ఆ నుండి అమ్మోహ వరకు ఉన్న మన అక్షరాల్లో మనకు అక్కడ మనకు ఓవెల్ సౌండ్ ఎక్కడ పడుతుందో చూడండి. ఇక్కడ యూనివర్సిటీలో యు అనేది వస్తుంది, ఈడ ఉన్న యు అనేది మనకు ఓవెల్ కాబట్టి యాన్ వస్తుందని మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. యాన్ రాదు మనకి, ఇక్కడ సౌండ్ మాత్రమే ముఖ్యం, ఇక్కడ లెటర్స్ ముఖ్యం కాదు. అంటే ఇక్కడ సౌండ్ మాత్రమే ముఖ్యం అంటే ఇక్కడ యూ ఉంది కాబట్టి అన్నట్టు అస్సలు చూద్దు. ఈడ ఈ ఉంది, ఈడ కూడా ఓ ఉంది, ఈడ వై, ఈడ కూడా వన్ ఉంది. అసలు ఇది ముఖ్యంగా అసలే కాదు మనకి. ఇక్కడ ఉన్న మన ఓవెల్స్ కాన్సోనెంట్లు అనే ఇంగ్లీష్ టాపిక్ లో ఓవెల్స్ అనేది ముఖ్యం కాదు, ఓవెల్ సౌండ్ అనేది ముఖ్యము. ఓవెల్ సౌండ్ ఎక్కడ ఉండాలి? మన తెలుగు అక్షరాలు ఆ నుండి అమ్మవారికి అదే మాత్రమే ముఖ్యం. ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి యూ అనే అక్షరం వస్తుంది కాబట్టి ఏమొస్తుంది మనకి? ఇక్కడ ఏ వస్తుంది. నెక్స్ట్ యూరోపియన్ ఉంది, యూరోపియన్ లో కూడా యూనే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏనే వస్తుంది. క్లియర్. ఆక్సెన్ అంటే ఆ అంటే ఓ ఆక్సెన్ అన్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, ఆక్సెన్ అంటే ఆక్స్ అంటేనే రాయొచ్చు. ఆక్సెన్ అంటే ఏంటంటే మనకు సింగులర్ ఆఫ్ ఫ్లోరల్. మనం ఎప్పుడైనా క్లియర్ గా, అందుకే నేను నౌన్స్ చెప్పేటప్పుడు చాలా క్లారిటీగా చెప్పాను. ప్రాపర్ నౌన్ లో కానీ, మెటీరియల్ నౌన్ లో కానీ, అబ్స్ట్రాక్ట్ నౌన్ లో కానీ మనం ఆర్టికల్ ని యూజ్ చేయమని చెప్పాను. నెక్స్ట్ కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్ లో వాడేటప్పుడు అన్కౌంటబుల్ నౌన్ కూడా ఆర్టికల్ యూజ్ చేయమని చెప్పాను. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పానంటే సింగులర్ అండ్ ఫ్లూరల్ నుంచి చెప్పాను. ఫ్లూరల్ ఉన్నప్పుడు కూడా మనం ఆర్టికల్ యూజ్ చేయొద్దు అని చెప్పాను. అంటే ఫ్లూరల్ ఇప్పుడు ఇది ఆక్సిన్ అనేది ఏంది? ఫ్లూరల్. ఫ్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్స్ రాదు. క్లియర్. ఇయర్ లో ఈ వస్తుంది కానీ యా రాలేదు. ఇక ఒకవేళ ఈ ఇయర్ ఉంది అనుకోండి అప్పుడు వస్తుంది. ఇయర్ లో ఏమొస్తుంది? ఇది కూడా ఓవెల్ సౌండ్ రావట్లేదు కాబట్టి ఇక్కడ కూడా ఏనే వస్తుంది. వన్ అంటే ఏంది? ఇలాగే వన్ అంటే
వానే వస్తుంది కదా, వానే వస్తుంది కాబట్టి ఏని ఉపయోగించాం. ఇది క్లియర్. ఇప్పుడు చూడండి అన్నిటికీ ఏనే వచ్చింది, ఇక్కడ ఓవెల్ రాలేదు. ఓవెల్ రాలేదంటే ఇక్కడ ఫ్లూరల్ యూజ్ చేసాం. ఒక్కసారి క్లియర్ చూడండి. ఎప్పుడైనా మనం ఇక్కడ కూడా చెప్పాను చూడండి, రైట్ అండ్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటేబుల్ నౌన్స్ అన్నాడు. కౌంటేబుల్ లో సింగులర్ ఉండాలని చెప్పాను. సింగులర్ కౌంటేబుల్ నౌన్స్ అంటున్నాను. మన కౌంటేబుల్ నౌన్లే సింగులర్ గానీ ఫ్లూరల్ గానీ ఉంటాయి. ఫ్లూరల్ లకు అసలు యూజ్ చేయొద్దని చెప్తున్నాను, సింగులర్ లకే యూజ్ చేయాలంటున్నాం. ఆ సింగులర్ లో కౌంటేబుల్ నౌన్ ఏందని చూస్తున్నాం. ఓకే క్లియర్. నెక్స్ట్ వన్, ఎక్స్రే ఆనెస్ట్ ఆనియన్ అవర్ ఇంగ్లీష్ టీచర్ అంటున్నాను. ఇక్కడ చూడండి ఎక్స్రేలో ఎక్స్ ఇదే కదండి, ఏ ఫస్ట్ అక్షరం కదా. ఏ అంటే మన ఓవెల్లో ఏలే కదా. ఏలే అన్నప్పుడు మనకి ఏమైంది, ఆర్టికల్స్ యాను యూజ్ చేయొచ్చు కదా. యాన్. ఆనెస్ట్ లో హెచ్ అనేది సైలెంట్ అండి. చూడండి హవర్ లో కానీ ఆనెస్ట్ లో కానీ హెచ్ సైలెంట్ ఉంటాయి. హెచ్ సైలెంట్ ఉన్న లెటర్ కొన్ని నేర్చుకోండి. నేర్చుకునేటప్పుడు ఇలా ఓనే పలుకుతుంది. హానెస్ట్ అంటే హానే వాడతాం ఫస్ట్, హా కాదు. కాబట్టి ఈడ కూడా యాన్ వాడతాం. హానియన్ అంటే కూడా ఆనే కదా వచ్చేది, కాబట్టి యానే వాడతాం. ఇక్కడ ఓవెల్ ఉందని కాదు, సౌండే మనకు ముఖ్యం. హవర్ లో కూడా హెచ్ సైలెంట్ కాబట్టి హావర్ ఉంటుంది, హా వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా యాన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషే కదా. మనం ఇంగ్లీష్ ఎట్లా రాస్తాం, ఇలానే కదా. ఇంగ్లీష్ అంటే ఏంది, ఇలా రాస్తాం. ఇంగ్లీష్ రాసేటప్పుడు ఈనే వస్తుంది కదా, ఈ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా యాన్ యూజ్ చేస్తాం. క్లియర్. అంటే మనకు సౌండ్ ముఖ్యము, ఈడ ఉన్న ఏఐఓయూలు ముఖ్యం కాదని క్లియర్ తీసుకోండి. నెక్స్ట్ 11th నుండి 15 వరకు ఒకసారి చూడండి. హెచ్ఎం ఎమ్మెల్యే ఎస్ఐ ఎల్ఐసి ఏజెంట్ ఎన్సిసి క్యాండిడేట్ అని రాస్తున్నాను. హెచ్ఎం అంటే ఏనే వస్తుంది కదా హెచ్ఎంలో, కాబట్టి ఇక్కడ ఏం వాడుకోవచ్చు, మన ఆర్టికల్స్ యానే వాడుకోవచ్చు. ఇంకా మనం డైరెక్ట్ పెట్టుకోవాలంటే ఇంకా ఎంత ఆలోచించొద్దంటే ఈ అక్షరాలు ఎక్కడ ఉన్నా కానీ పెట్టవచ్చు అని కూడా ఒక రూల్ చెప్పాను. ఎమ్మెల్యే అంటే ఎంఏ వస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఏనే వస్తుంది చూడండి, ఎంఏ కదా. ఎమ్మెల్యేనేగా ఏనే వస్తుంది కదా, ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏం వాడతాం మనం, యానే వస్తుంది. నెక్స్ట్ వన్, ఎస్ఐలో కూడా ఏఎస్ వస్తుంది కాబట్టి యాన్ వాడదాం. నెక్స్ట్ ఎల్ఐసి కూడా ఏఎల్ వస్తుంది కాబట్టి ఏనే వస్తాయి అక్షరం, ఎల్ఐసిలో కూడా యాన్ వాడదాం. ఎన్సిసి కూడా ఎన్ అంటే ఏంది, ఎన్నే కదా, ఏనే వస్తుంది కదా, కాబట్టి యానే వాడదాం. ఓకే క్లియర్. ఇప్పుడు ఇదంతా కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం ఒక 15 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. క్లియర్గా రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3 అని చాలా క్లారిటీ చెప్పాను. ఎందుకంటే యాన్ వచ్చిందంటే ఓవెల్ సౌండ్ రావాలి, ఇదే యాన్ వచ్చిందంటే అబ్రివేషన్స్ ఉండాలి. ఏ అనేది వితౌట్ ఓవెల్ సౌండ్ అన్నిటి కూడా యూజ్ చేస్తా ఉన్నాను. ఓకే, ఓవెల్స్ ముఖ్యం కాదు, ఓవెల్ సౌండే ముఖ్యం. అది కూడా ఓవెల్ సౌండ్ కూడా తెలియదని క్లియర్ చెప్పాను. ఇప్పుడు సార్ ఎగ్జామ్ లో వచ్చినప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలి, సపోజ్ ఈ ఒక్క రూల్స్ తెలిసి మనకి ఏం తెలియకపోయినా మనకి ఎగ్జామ్ లో ఎలా గుర్తుపడతాం ఒకసారి చూడండి. మై టీచర్ టోల్డ్ మీ దట్ చెప్పాడు 12 months మేక్ యాన్ ఇయర్ నో ఎర్రర్ అన్నాడు. ఇక్కడ ఏం ఎర్రర్ లేదా అని చూస్తే మనకి ఇక్కడ ఆర్టికల్ టాపిక్ కాబట్టి ఆర్టికల్ లో ఎక్కడో ఒక ఎర్రర్ ఉండొచ్చు అని మనం ఆలోచిస్తాము. ఇప్పుడు యాన్ అనేది యూజ్ చేసింది. ఇక్కడ యాన్ యూజ్ చేసిందంటే ఏ ఇయర్ వాడాలా, యాన్ ఇయర్ వాడాలా. ఇయర్ లో ఈ రాదు, ఇక్కడ ఈ వచ్చింది చూడండి, ఈ ఇట్లాంటిది వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం, ఏ ఇయర్. ఓకే, అంటే ఆప్షన్ ఎక్కడ పెట్టుకోవచ్చు మనము, ఎర్రర్ డి అని పెట్టుకోవచ్చు. ఓకే క్లియర్. ఇంకా కొన్నిసార్లు ఇలా డాష్ ఇచ్చినప్పుడు మనకి ఏం తెలియకపోయినా మనం చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా చూడండి ఒక లాజిక్ ఉంటుంది, ఐ సా డాష్ యూరోపియన్ ఎట్ ద మార్కెట్. నేను ఒక యూరోపియన్ చూసాను మార్కెట్ లో అన్నాడు. యూరోపియన్ అంటే ఏంది, ఇక్కడ యూరోపియన్ అంటే యు అనే అక్షరం వస్తుంది కదా. యూరోపియన్ అనే పర్సన్ ముందుగా మనం ఆర్టికల్ యూజ్ చేయాల్సింది. అంటే యూరోపియన్ అనే పర్సన్ ముందు ఆర్టికల్ యూజ్ చేయాలంటే ఇది ఏం సౌండ్, ఇది కాన్సోనెంట్ సౌండ్. అంటే మన తెలుగు అక్షరాలు కాన్సోనెంట్ సౌండ్, ఓవెల్ సౌండ్ అయితే కాదు. ఓవెల్ సౌండ్ కాదు అంటే మనకి ఏ రావాలి ఇక్కడ. బట్ మరి ఏ యాన్ అయితే రాదని మనకి క్లారిటీ తెలుసు. ఇప్పుడు ది వస్తుందా రాదా అనేది ఎట్లా తెలియదు. మనకు ఒక పర్టికులర్ పర్సన్ గురించి చెప్తున్నామా, నేను ఒక చూసిన పర్సన్ లేదా నేను మాట్లాడిన పర్సన్, పర్టికులర్ పర్సన్ చెప్పట్లేం కదా, చెప్పట్లేం కాబట్టి ది కూడా రాదు. నెక్స్ట్ ఏముంది మనకు, ఏ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, ఈ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. సార్ నన్న అనే ఆప్షన్ ఉంది కదా, నో ఆర్టికల్ అనే ఆప్షన్ ఉంది కదా అంటే నో ఆర్టికల్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ నేను క్లారిటీగా ఇది అయిపోయినాక, ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ అయిపోయినాక ఆర్టికల్స్ ఎక్కడ యూజ్ చేయకూడదో కూడా ఉంటుంది, అవి కూడా నేను చెప్తాను. ఇక్కడ ఏం కాదు, యూరోపియన్ కి యూజ్ చేయొచ్చు. యూరోపియన్ ఎట్ ద మార్కెట్ అన్నాడు. యూరోపియన్ అనే దానికి ఎట్ ద మార్కెట్ అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, పర్సన్ యూజ్ చేయొచ్చు. పీపుల్ టుడే యూజ్ కోడ్స్ ఎవ్రీ టైమ్ దే మేక్ ఏ ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ వచ్చినప్పుడు మనకు ఒక కోడ్ వస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా, ఇది చూడండి, ఈ కోడ్ అనేది ఏంటి, మేక్ ఏ ఆన్లైన్ పేమెంట్ అన్నాడు. అసలు మనకి ఇదంతా అవసరం లేదు, మనకి ఏం అర్థం కాలేదు. మనం పెట్టాల్సింది ఈ గ్యాప్ లోనే కదా, మనకి ఏ అంటే ఆర్టికల్స్ లలో ఏదో ఒకటి పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఆన్లైన్ అంటే ఆనే కదా,
ఆనే వచ్చింది కదా, ఆ అంటే ఓవెల్ సౌండ్ కదా, ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, ఇక్కడ యాన్ ఒకటే వస్తుంది కదా, ఇంకా దాన్ని మనం వేరే ఏం ఆలోచించిన అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు ఆన్లైన్ అన్నాను, ఆన్లైన్ అంటే ఆ వచ్చింది కాబట్టి ఆన్లైన్ పేమెంట్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇట్ ఈజ్ యాన్ ఇష్యూ అన్నాడు. ఇక్కడ యాన్ వచ్చింది అంటే దీని తర్వాత ఏం రావాలి, ఏ సౌండ్ రావాలి, ఓవెల్ సౌండ్ ఉన్నది రావాలి. ఇప్పుడు డిస్కషన్ అంటే ఏంది, డీనే కదా. మళ్ళా అన్సాల్వ్డ్ అంటే ఏంది, అన్సాల్వ్డ్. యూరోపియన్ అంటే ఏంది, యూనే కదా. డన్ అంటే డాన్ యాక్షమే కదా. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏం తెలియదు, అసలు ఇష్యూ ఏం తెలియదు. ఇట్ ఈజ్ యాన్ వచ్చింది, ఇక్కడ యాన్ వచ్చిందంటే దీని తర్వాత మనకు రావాల్సింది ఏంది, ఓవెల్ సౌండ్ రావాలి. ఓవెల్ సౌండ్ ఈ 4 ఆప్షన్ లో ఏముంది చూస్తే ఇక్కడ బీనే అవపడుతుంది కదా. ఇక మనకి ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ చదవాలన్నా జస్ట్ నాకు రూల్ అనేది తెలిసి సరిపోద్ది కదా, ఎవరైనా రాసినా కానీ. ఈ టాపిక్ మీద ఒక్క బిట్ అయినా, మినిమం ఒక బిట్ అయితే ఖచ్చితంగా అవపడుతుంది. ఈ బిట్ అసలు మిస్ కాకుండా చూసుకోవాలంటే మాత్రం ఈ రకంగా క్లారిటీ నేర్చుకోండి.